హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మా ఫ్రెండ్ ఒకడు ఉండేసి నీ మాటలు అంత స్పీడ్గా పరిగెత్తున్నాయి, మాకు అర్థం కావలేదంటున్నాడు. నేను నిదానంగా చెప్తే ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో అర్థమవుతుంది. చూడండి, లాస్ట్లో ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వచ్చినారు ఈ జిడ్డు మొక్కడం అనుకుంటుంటారు. నేను చెప్పేది వినండి, పూర్తిగా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. తర్వాత మీకు నచ్చితే ఉండండి, లేదంటే స్కిప్ చేయండి. ఓకేనా? మీకు అంతకుముందు వీడియోలో చెప్పడం జరిగింది, మా మేడం వాళ్ళు సాబర్ వెళ్ళారు, వాళ్ళు వచ్చిన తర్వాత నేను చేసే ప్రతి పని వీడియోలో అప్లోడ్ చేస్తానని. అంతకుముందు వీడియోలలో నేను ఏదైనా నా మాటల ద్వారా కానీ నా చేష్టల ద్వారా కానీ మీ మనసుకు బాధపడి ఉంటే మనస్ఫూర్తిగా క్షమిస్తారని కోరుకుంటున్నా. ఒక్కొరు అనుకోవచ్చు, వీడు ఎప్పుడు చూసిన కింద కూర్చొని వీడియో నడుచుకుంటా పోతా ఇది ఇచ్చిన అంటారు. మాకు కూడా ఉంటుంది, మేము కూడా ఒక బెంచ్ పెట్టుకొని చేయాలని. నేను పనిచేసే చోట నేను ఒక్కనే హౌస్ డ్రైవర్ అయిందానా. మా ఇంట్లో 3 ఫ్యామిలీలు ఉన్నాయి, 3 ఫ్యామిలీలకి నేను ఒక్కడే డ్రైవరు. వాళ్ళు ఏ టైం కంటే ఆ టైంలో ఫోన్ చేస్తారు కాబట్టి ఆ టైంలో వెళ్ళిపోవాలి. అందుకని నేను దాంట్లో మీద ఇంట్రెస్ట్ చూపించలేదు. ఇదంతా సొల్లు వదిలేసి అసలు మ్యాటర్లోకి వెళ్తే, నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే ముందు మీకు వీడియో చెప్పడం జరిగింది. నేను యూట్యూబ్ ఛానల్ని ఒక ఆశయంతో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానని. ఆశయాన్ని నేను నెరవేర్చుకోవడానికి తొలి అడుగు వేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నాకు నెలలో కష్టార్జానికి వచ్చిన ఫలితాన్ని నా ఇంట్లో అవసరాలకు సమకూర్చుకొని ఎవరికైనా ఏదైనా సహాయ రూపంలో సహాయం చేయాలని అనుకుంటున్నాను. నా ఆశయానికి ఒక గుడి దగ్గర నుంచి మొదలుపెట్టి తర్వాత ఎవరికైనా సహాయం చేయాలని అనుకుంటున్నాను. ఆ గుడిని కూడా నాకు వేరే అతను చెప్పాడు, ఈ గుడి దగ్గర నుంచి నీ ఆశయానికి స్టార్ట్ మొదలు పెట్టుకో అంటున్నాడు. అది ఆ గుడి కనుక మీకు చూపిస్తాను. గుడి ఎక్కడుంది ఏముంది అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇలాగే నేను ఇంకా మంచిగా సహాయం చేసుకోవాలని ముందుకు పోవాలని అనుకుంటున్నాను. నేను సహాయం చేసే సమయంలో ఏదైనా సమస్య వస్తే దాన్ని తట్టుకొని నిలబడి ముందుకు వెళ్ళేలా ఆ ధైర్యాన్ని నాకు ప్రసాదించాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. నాది ఒక్కనే కాదు, నా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా ఎదుర్కొని నిలబడి తనని పరిష్కరించుకొని వారు అనుకున్న ఆశయానికి చేరుకోవాలని మనస్ఫూర్తిగా ఆ దేవుడిని కోరుకుంటున్నాను. చిన్న మనవి, నా వీడియో చూస్తున్నారే కానీ లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్. మీ సపోర్ట్ నాకు కావాలి. మీ వంతు సహాయంగా నా ఆశయానికి ముందడుగు వేయడానికి 10 మందికి షేర్ చేసి నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తారని, నాకు అండగా నిలబడతారని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో గుడి ఏ ఊరిలో ఉంది ఎక్కడున్నది ఆ వీడియో మీకు అప్లోడ్ చేస్తాను. ఆ గుడి దగ్గర ఏ రూపంలో సహాయం చేయాలనుకున్నది కూడా చెప్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వరకు చూశారు కదా ఫ్రెండ్స్, నేను ఎందుకు వాయిస్ రికార్డ్ అనేది మీకు అర్థమైంటే కింద కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ కామెంట్ సబ్స్క్రైబ్.